మేము ఇక్కడ కొత్తిమీర పచ్చడి తయారు చేస్తున్నామండి. చూడండి, ఇందులో 100 గ్రాముల పచ్చిమిర్చిని వేయించుతున్నాను. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నామండి. టమాటాలు 4 టమాటాలు వేయించుతున్నానండి. 4 టమాటాలు వేయించుకుంటూ ఉన్నానండి. ఈ టమాటాలు మగ్గడానికి మూత పెట్టాను. తొక్కు ఊడిపోయే వరకు మగ్గబెట్టాలి. పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. ఈ టమాటాలు మగ్గేలోపు ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలో ఇందాక తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు వేస్తున్నానండి. తర్వాత టమాటాలు కూడా వేసి ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒక రౌండ్ మిక్సీ పట్టేసిన తర్వాత 2 గుప్పెలు కొత్తిమీర కూడా కడిగి పెట్టి వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకుందాం. ఒక రౌండ్ ఆరించిన తర్వాత తాలింపు వేస్తున్నానండి. ఇక్కడ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఈ ప్యాన్లో చిన్నులపాయలు కూడా వేసుకుని 4 చిన్నులపాయలు దంచి వేసుకున్నానండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకొని తాలింపులోనే ఈ తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ఈ పచ్చడి అనేది ఇందులో వేసేసుకుంటున్నానండి. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి వెంటనే. ఇది పప్పులో కానీ దేనికన్నా టచింగ్స్లో బాగుంటుందండి. నెయ్యి వేసుకుని తింటే వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.